జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. కష్టాన్ని కూడా సంతోషంగా స్వీకరించగలిగి ఆత్మీయత ఉంటే అప్పుడు నువ్వు ఆత్మీయుడు, ఆత్మీయురాలు అని లెక్క. నువ్వు వదులుకోవడానికి ఏదైనా ఉండాలి కదా. ఏం లేదే. మోషే వదులుకోవడానికి కోటలు వదిలాడు, పట్టు పరుపులు వదిలాడు, రాజకుమార్తె యొక్క కుమారుడుగా ఉండే భాగ్యాన్ని వదులుకున్నాడు. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్నప్పుడు దేవుని కొరకు మనం ఏం వదులుకున్నాం? ఏం వదలలేదండి. ఇంకేదైనా ప్రాఫిట్ వస్తుందని ఎదురు చూస్తున్నామండి దేవుడి నుంచి. అదేనా? ఆస్తి వదులుకున్నా, ఐశ్వర్యం వదులుకున్నా, పేరు వదులుకున్నా, ప్రతిష్ఠ వదులుకున్నా, సీరియల్ వదులుకున్నా, సినిమాలు వదులుకున్నా, బూతులు వదులుకున్నా, పాప భోగాన్ని వదులుకున్నా, నాకున్న సంతోషాలు వదులుకున్నా, దేవుడు పరిచర్య సంతోషంగా భావించి దేవుడి కొరకు నిలబడుతున్నా అని చెప్పగలిగే ఆత్మీయత ఉందా? మోషేలో ఉంది. అది ఎవరిలో ఉంది? మనలో ఉండాలా. మోషే అన్ని వదులుకున్నాడండి. అందుకే మోషేకి దేవుడు ఎంత గొప్ప బిరుదులు ఇచ్చాడండి, ఎంత గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అసలు చెప్పాలంటే దేవుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక టైంలో అహరోను గురించి, మిరియాం గురించి వీళ్ళతో ఏమన్నా తెలుసా? నువ్వు వాళ్ళకి దేవుడుగా ఉంటావు అన్నాడు. గతంలో చెప్పాను కదా మీకు. ఎలా ఉంటావు అన్నాడు అంటే మోషేని ఎలా చేశాడు తెలుసా? ఎలా చేశాడు మీకు అర్థమవుతుందా? ఒక సమయంలో చూడండి, ఒకసారి ఒక వాక్యం చదివిస్తాను. చాలా ఎంత గొప్పగా దేవుడు ఇచ్చించాడు చెప్పడానికి ఒక ఉదాహరణ. సంఖ్యాకాండం. ఇప్పుడు ఈరోజు నా పాఠ్య భాగం అదే, అంతే గుర్తొచ్చింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఇప్పుడు 11వసారి ఈ అధ్యాయం చదువు ఇవాళ. అంటే బైబిల్ 10 సార్లు కంప్లీట్ అయింది. 11వసారి ఇప్పుడు ఈ అధ్యాయం వరకు వచ్చింది అనమాట. ఈరోజు 12వ అధ్యాయం చదివా. 11వ వచనం ఒకసారి చదవండి. 12వ అధ్యాయం 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, ఇది నోట్ చేసుకోండి. అహరోను అయ్యో నా ప్రభు అని నోట్ చేసుకోండి. తర్వాత చదవమ్మా. మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద. ఆయన ఏమన్నాడు? అయ్యో నా ప్రభు అని ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? అహరోను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? ఇప్పుడు ఒకసారి కింద చదువుతారండి. 12వ వచనం చదవండి ఒకసారి. సగం మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయుకమని. ఇప్పుడు చాలు. ఎవరితో చెప్పాడండి? నా ప్రభువా అని ఎవరి గురించి మాట్లాడు? ఆ మాట ఎవరినన్నాడు? తన తమ్ముడిని, మోషే గారిని. అహరోను పెద్దోడు,
మోషే చిన్నోడు. కానీ ప్రార్థన ఎవరికి చేశాడు తెలుసా? దేవునికి కాదు. అయ్యో నా ప్రభువా అని మోషేతో మాట్లాడుతున్నాడు. ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరూ కలిసి వెటకారం చేశారు. ఎవరిని? మోషేని. చూడండి, సొంత అన్న అక్క ఒకే కడుపును పుట్టారు. అంటే ఎక్కువ బేదకు పుట్టిన ముగ్గురు పిల్లలు వీళ్ళు. వాళ్ళిద్దరూ అంటే దేవుని కోపం రగిలిందట. ఎవరి మీద? అహరోను మిర్యాం మీద. నేను అందుకే చెప్తాను, దైవజనుడు ఎంత చనువిచ్చినా సొంత కుటుంబస్తులైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని చెప్తా. ఇప్పుడు మిర్యాంకి ఏం పుట్టించాడట? ఏం పుట్టించాడండి? కుష్ఠరోగాన్ని పుట్టించాడు. ఎందుకండి? వదిన గారి మీద డైలాగ్, మరదల మీద డైలాగ్ వేసింది ఈవిడి. ఎవరి మీద అంటే? ఎవరు? మోషే భార్య. నల్లపిల్ల. ఈ నల్లపిల్ల దొరికిందేట్రా నీకు అని అంది. అంటే అందే మోషేని వెటకారం చేసి మాట్లాడింది. మోషే కోపరాలే, మా అక్కే కదా అనుకున్నాడు. కానీ ఎవరికి మండిందంట? అందుకే మిరియం కుష్ఠరోగం వస్తే అహరోను వచ్చే నా ప్రభువా అన్నాడు. ఎవరిని? సొంత తమ్ముడినండి. బాగా వినండి, దేవుడు ఎంత గొప్పగా హెచ్చిస్తాడు అని అంటే ఒక దేవుడి స్థానంలోకి మోషేని దేవుడు నిలబెట్టాడు. నా ప్రభువా అని ఎవరిని అంటాం మనం? దేవుణ్ణి అంటాం. కానీ ఒక దైవజనుడిని, సొంత తమ్ముడిని పట్టుకుని నా ప్రభువా, పుట్టినప్పుడే ఈమె బలహీనరాలు, దయచేసి ఆవిడకి కుష్ఠరోగాన్ని ఎవరిచ్చారు? ఎవరిచ్చారండి? ఇప్పుడు కింద వచ్చిన ఒకసారి చదవండి. కింద నేను మూసేశాను, మీరు చదవండి ఒకసారి. 13 వచనం. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి. చాలండి. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? మోషేకి ఎవరు ప్రార్థన చేశారు? నా ప్రభువా అన్నాడు. అంటే దేవుడి కొరకు నిలబడితే, దేవునికి కొరకు నింద కూడా భాగ్యమని ఎంచుకుంటే, దేవుని కొరకు ఏదైనా వదులుకుంటే ఆ వ్యక్తిని ఏ స్థానంలో నిలబెట్టాడండి దేవుడు? గట్టిగా చెప్పలు కూడా దేవుడి నామాన్ని మహింపరుద్దామా? దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, అహరోనుకి నువ్వు దేవుడిగా ఉంటావు. ఎవరికి? అసలు ఆ మాట నాకు మెంటలెక్కేసింది. దేవుడిగా ఉండడం ఏంటండి? ఇప్పుడు ఎవరైనా మేము కొంచెం ఓ మాట స్లిప్ అయ్యామనుకోండి, శ్యామ్ దేవుడు అని ఫీల్ అయిపోతున్నాడా అని కౌంటర్ ఇస్తారు. ఎవరా? ఇస్తారు కదా. కానీ దేవుడు వచ్చి అంటున్నాడు, మోషే నువ్వు అహరోనికి దేవుడిగా ఉంటావు. 2 సార్లు అన్నాడు ఆ మాట. ఎలా ఉంటావు? దేవుడు అంటే ఒక దేవుడి స్థానాన్ని ఒక మనిషికి దేవుడు ఇస్తాడా? ఇస్తే ఎవరివ్వాలా? దేవుడే స్వయాన్ని వచ్చి ఇచ్చాడు. కారణం ఏంటి తెలుసా? రాజకుమారుడుగా ఉండే భాగ్యాన్ని వదులుకున్నావయ్యా, నా కొరకు సమస్తాన్ని వదులుకుని నువ్వు నిలబడగలిగినప్పుడు నిన్ను గొప్పోడిగా చేసే బాధ్యత నాది. గుర్తుపెట్టుకోండి, దేవుని కొరకు మనం వదులుకోవడానికి సిద్ధమైతే నీ మీదకి వచ్చే ఏదైనా సరే నీ మీదకి రాకుండా ఆపి శిక్షించి నీ పక్షాన యుద్ధం చేసేది ఎవరు? ఆలోచించండి. ఇప్పుడు సొంత అక్కే కదండి. అక్క ఒక మాట అంటే పడ్డండి మోషే, పడ్డా సొంత అక్కే కదా. ఒకవేళ మనమేమంటాం, అక్కే కదండి ఆ మాత్రం అంటే ఏం పోయింది అంటాం కదా. మోషే కూడా అలాగే అనుకున్నాడు. అసలు చెప్పాలండి, మోషేకి కోపం వచ్చి నన్ను అంటావా అన్నాడా? అది నవ్వుతా పోన్లే మా అక్కే కదా అనుకున్నాడు. వెంటనే డైరెక్ట్గా దేవుడు మాట్లాడంట, మోషే అని మాట్లాడి దగ్గరికి ఆయన ఉలికిపడ్డాడు. ఏంటి ఆయన అంటే, 3 సార్లు రండి అన్నాడంట. ఎక్కడికి? బామసం దగ్గర. మీ 3 రండి ఒకసారి అనేసరికి మేఘంలో వచ్చాడు దేవుడు. ఏంటి, నా సేవకుడైన మోషే గురించి మాట్లాడతారు మీరు, అంత గొప్పోళ్ళ? వాళ్ళు అన్నారంట, మోషేతో మాత్రమే బలిగించారా, మాతో బలిగించడా అన్నారంట. అప్పుడు అన్నాడంట, మిమ్మల్ని పలికించాలనుకుంటే దర్శనులు వచ్చి నేను మీతో మాట్లాడతాను కదా, మీతో మాట్లాడలేదంటే అర్థం ఏంటి? నేను మోషేతోనే మాట్లాడతా, మీతో మాట్లాడను, మీకు అంత సీన్ లేదు అని చెప్పి వాళ్ళని శిక్షించాడు. అంటే సొంత అక్క అన్నా సరే, సొంత అన్న అన్నా సరే దేవుడు సహించలేడండి. అందుకే బైబిల్ ఏమో తెలుసా? నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డు. ఎవరు కనుగుడ్డు? అంటే దేవుని బిడ్డలు ఎవరైనా టచ్ చేస్తే ఎవరిని టచ్ చేసినట్టు? చూస్తూ ఊరుకోడండి దేవుడు. కుటుంబ సభ్యులైనా సరే, దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తుల్ని ఎవరు హేళన చేసినా, వెటకారం చేసినా, వేళాకోళంగా మాట్లాడినా దేవుడు చూస్తూ సహించడు. ఒకే కుటుంబంలో పెరిగారు. ఆలోచించండి, మిర్యాం అని అనుకుంటుంది, ఎరా అప్పుడు చచ్చి ఉండేవాడురా, నేను తీసుకెళ్ళి కదా నైలు నదిలో పడేశాను అనుకుని ఉంటుంది కదా. అసలు నైలు నది పెట్టిందిరా అమ్మ, తీసుకెళ్ళి ఆ నైలు నదిలో పడేసి అని అనుకుని ఉంటుంది మిర్యాం. నేను పెట్లో పెడితే బతుకునోడురా నువ్వు, ఈరోజు నీ బట్టి నాకు శిక్ష వచ్చింది అనుకుని ఉంటుంది కదా. ఆ ఈగో ప్రాబ్లం వచ్చేసింది మిర్యాంకి. ఈడెంత నా కళ్ళ ముందు పుట్టాడు దరిద్రుడు, ఈడు నా మీద పెత్తనం చేసి అంత గొప్పోడైపోయాడా అనే ఫీలింగ్ ఎవరిలో ఉంది? అహరోను మిర్యాంలో కూడా ఉంది. ఈ నత్తోడు మళ్ళాను
వీడు మన మీద పెత్తనం ఏంటి అనుకున్నారు. అంతే కదా, నోటి మాంద్యం ఉన్నవాడే కదా వీడు మన మీద పెత్తనం ఏంటి, మనకి ఇన్ని తలాంతులు ఉన్నాయి. ఎందుకో తెలుసా, మిరియాము గొప్ప సింగరే కాదా. రెండోది తంబురా ప్లేయర్, అంటే మంచి మ్యూజిషియన్, తంబురి చేత పట్టుకుని ఇవి వాయించింది ఆమె, అంటే మంచి మ్యూజిషియన్, మంచి సింగర్. ఎవరో మిరియాం. అహరోను స్పష్టంగా మాట్లాడగలిగే వాక్చాతుర్యం కలిగిన వాడు అహరోను. మరి మోషేలో ఏముంది, మంచి సింగర్ కాదు, మంచి మ్యూజిషియన్ కాదు. అలాగని మాట్లాడే అంత స్పష్టమైన మాట్లాడగలిగే అంత వాక్చాతుర్యం కలిగిన వాడు. అంటే అహరోను మిరియాముకున్న టాలెంట్స్ ఎవరికి లేవు, మోషేకి లేవు. కానీ వాళ్ళిద్దరికీ మోషేకి డిఫరెంట్ ఏంటంటే డెడికేషన్ ఒక్కటే. సమర్పణ నీకుంటే తలంతులు అక్కర్లా, నీకు గొప్పగా పాడే స్వరం అక్కర్లే, గొప్పగా చదవగలిగే వాక్చాతుర్యం అక్కర్లే, గొప్పగా పాడగలిగే చదవగలిగే నలుగురిలో మాట్లాడగలిగే జ్ఞానం అక్కర్లా. డెడికేషన్ ఒక్కటి ఉంటే చాలు దేవుణ్ణి ఎన్నుకోవడానికి. వీళ్ళిద్దరిలో టాలెంట్స్ ఉన్నాయి, బట్ మోషేలో ఏ టాలెంటో దేవుడికి కావాల్సింది టాలెంట్ కాదు. మరి ఏం కావాలా, సమర్పణ. ఏం కావాలా, నువ్వు డెడికేట్ అయ్యి చూడు, దేవా నీ కొరకు బ్రతకాలనుకుంటున్నానయ్యా, నీ కొరకు ఏదైనా చేయాలనుకుంటున్నానయ్యా, నీ పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. ఒక్క సమర్పణ నీకుంటే నీకేమక్కర్లా, నువ్వు గొప్ప స్వరం అక్కర్లా, గొప్పగా మాట్లాడక్కర్లా, గొప్పగా వాక్యం చదవక్కర్లా, గొప్పగా ఏదో చేసే అక్కర్లా. సమర్పణ నీకుంటే నీతో వాళ్ళకంటే నిన్ను ఎక్కడి నుంచో పెడతాడు తెలుసా. ముగ్గురులో చిన్నోడు మోషే, కానీ ముగ్గురులోని ఆత్మీయతలో పెద్దోడు ఎవరో మోషే. నీ వయసును బట్టి కాదు, నీ ఆత్మీయతను బట్టి, నీ సమర్పణను బట్టి దేవుడు పెద్దోడుగా మారుస్తాడు. నీకున్న ధనధాన్యాలను బట్టి, నీకున్న వయసును బట్టో, నీకున్న అందాన్ని బట్టో, నీకున్న అధికారాన్ని బట్టో, ధనాన్ని బట్టో కాదు, దేవుని కొరకు నిలబడి చూడు. కారణం ఏంటి తెలుసా, వాళ్ళని పెంచిన తల్లే మోషేని కూడా పెంచింది, అవునా కదా. కానీ మోషే తీసుకున్నాడు, వాళ్ళ అంక పూర్తిగా తీసుకోలేదు. ఇంకా అర్థమవుతుందా, అంటే దేవుని కొరకు అన్నీ వదులుకున్నందుకు ఒక దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చాడు దేవుడు, అహరోనికి దేవుడు అంట. అన్నకి దేవుడు ఏంటండి, రే నువ్వు చిన్నోడు రా, కుదరదు అలాగా. దేవుడే డెడికేట్ చేసిన తర్వాత, దేవుడే హెచ్చించిన తర్వాత నువ్వు చిన్నోడంటే ఏం కుదరదు, వయసును బట్టి కాదు. అందుకనే ఒక టైంలో పాపం వీళ్ళిద్దరికి కూడా ఏమొచ్చింది, కోపం వచ్చింది, అసూయ వచ్చింది. అసూయ వస్తే దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, మీతో మాట్లాడాలనుకుంటే మీతోనే దర్శనం ఇచ్చి మాట్లాడతానుగా, మీకు దర్శనమే లేదంటే అర్థం ఏంటి, మీకు అంత సీన్ లేదని అర్థం. అంటే దర్శనం ఎవరికి ఇచ్చాడు దేవుడు, అక్కడ అగ్ని జ్వాలల్లో అరణ్య ప్రాంతంలో దర్శనం ఇచ్చింది ఎవరికి, దేవుడు అక్కడ మాట్లాడాడు. మరి అహరోన్తో ఎక్కడ మాట్లాడినట్టు ఉందండి, మోషే వచ్చి అహరోను నువ్వు రా అని చెప్పినట్టు ఉందే కానీ ఇంకేం లేదుగా. మీకు అర్థమవుతుందా, అంటే ఇంత గొప్ప పెంపకం ఎవరు పెంచారు చెప్పాలి గట్టిగా, ఎవరండి, యోకేబేదు, మోషే తల్లి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఆత్మీయతలో పెంచు, వాక్యాన్ని చెప్పి పెంచు, పాటలు చెప్పి పెంచు, దేవుని కొరకు ఎలా బ్రతకాలో చెప్పి పెంచు. ధనం కొరకు ప్రయాసపడమని చెప్పుకో, దేవుని కొరకు ప్రయాసపడమని చెప్పు. ధనం వదులుకున్నాడు, నింద కోరుకున్నాడు. మీకు అర్థమైందా, భోగాన్ని వదులుకున్నాడు, కష్టాన్ని కోరుకున్నాడు. ఆలోచించండి, ఎవరైనా సుఖాన్ని కోరుకుంటాం, అవునా కాదా. కానీ దేవుని కొరకు నిందను కష్టాన్ని కోరుకునే వాళ్ళే గొప్ప ఆత్మీయులు. ఇప్పుడు చెప్పండి, నిజంగా మన మైండ్లో ఏముంది, ఏం రోల్ అవుతుంది అంటే దేవుని కొరకు దేవుని దగ్గరికి ఎందుకు వచ్చాం అంటే పెరుగుదామని వచ్చామా, ఆత్మీయతలో పెరుగుదామని వచ్చామా, ధనంలో పెరుగుదామని వచ్చామా. దేవుని కొరకు ఏదైనా వదులుకున్నామా, మనకున్న చెడు అలవాటు కావచ్చు, ధనం కావచ్చు, లేదా ఏదైనా సరే వదులుకున్నామా, లేదా సంపాదించుకుంటున్నామా, గట్టిగా చెప్పాలా. అలా వదులుకుంటే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడు, అలా వదులుకునేలా నీ బిడ్డలకు కూడా ఎవరు చెప్పాలా, మీరు చెప్పాలా. ముందు మీరు వెళితే ఆ మార్గంలో ఎవరు వస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయ జీవితంలో తల్లులుగా తండ్రులుగా ఉన్న మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా యోకేబేదు వెళ్ళిన మార్గంలో మేము వెళతాం, యోకేబేదు ఎలా పెంచిందో మా బిడ్డలు అలా పెంచుతాం, యోకేబేదు నేర్పిన మార్గాన్ని నా బిడ్డలకు నేర్పుతా, యోకేబేదు ఎలాగైతే తన బిడ్డలకు ఉగ్గి పాలుతో పాటు ఆత్మీయతను పెంచిందో నా బిడ్డలను కూడా అలానే నేను పెంచుతా. ఆలోచించండి, మిరియామ్కి మ్యూజిక్ ఎలా వచ్చింది, మిరియామ్కి సింగింగ్ ఎలా వచ్చింది, ఎవరు నేర్పారు, తల్లి నేర్పకుండా ఎక్కడి నుంచి వచ్చింది మిరియామ్కి. అంటే బిడ్డకు కూడా మ్యూజిక్ నేర్పింది, బిడ్డలకు పాటలు నేర్పింది. ఏ పాటలు నేర్పింది, సినిమా పాటలా,
చెప్పండి, ఇప్పుడు చెప్పండి, మీ బిడ్డలు ఏ పాటలు పాడుతున్నారమ్మా? నిజమేనా? అసలు మీరే పాటలు పాడుతున్నారు ముందే చెప్పండి. దిక్కుమాల సినిమా పాటలు పెట్టుకుని పాత్రలు తోముతున్నావా? కొంతమంది అలా సెల్ పెట్టుకుని దిక్కుమాల పాటలు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటారు అలసట రాకుండా. దేవుని పాటలు పెట్టుకోవడం చేత కదా, దేవుని పాటలు పెట్టుకుని చేయాలా, అవునా కాదా? మిరియాం ఎంత చక్కటి పాట రాసిందండి, చక్కటి పాట పాడిందా లేదా? అంటే మిరియాంకి ఆ తలాంతు కూడా ఎవరి నుంచి వచ్చింది? తల్లి నేర్పితే. నీ బిడ్డలకు మంచి పాటలు నేర్పితే మంచి పాటలు వస్తాయి. మందిరాన్ని తీసుకొచ్చి మంచి పాటలు నేర్పు, సినిమా పాటలు పక్కన పెట్టాడు పాడతారే. ఇంకొకసారి సినిమా పాట నీ నోటి వెంట నోట్లో వాతేస్తా అని చెప్పాలా. ఎందుకని బిడ్డలు కదా. ఎక్కడైనా ఒకవేళ పాట విన్నారనుకోండి, స్కూల్లోకి వెళ్ళినప్పుడు అన్యులు ఎక్కువ మంది ఉంటారు కదా, అక్కడ నుంచి నేర్చుకుంటారు, సహజంగా వచ్చేస్తారండి. మీకు అర్థమవుతుందా? ఒకసారి మా పిల్లడు స్కూల్కి వెళ్ళాడు, అందరూ అన్యులే కదా స్కూల్లోను. ఏదో పాట పాడి వచ్చాడు, బండి మీద ఎక్కించుకున్నాడు, బండి మీద ఎక్కగానే ఏదో పాట పాడాడు. రే ఇంకొకసారి పాట పాడమంటే నాలుగు మీద వాతేస్తాను. డాడీ పాడకూడదు అన్నాడు. రే దిక్కుమాలి పాటలు పాడకూడదు అన్న. మరి వాడికి ఏం తెలుసు? 5 సంవత్సరాల వయసు వాడికి ఏం తెలుస్తుందండి? మరి స్కూల్లో ఎవడో పాడాడంట, ఆ పాట పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఎందుకంటే స్కూల్లో నేర్చుకుంటారు, ఎందుకంటే స్కూల్లో అందరూ మంచి వాళ్ళు ఉంటారా? పనికిమాల వాళ్ళు కూడా ఉంటారు కదా. మీకు అర్థమవుతుందా? నామకార్థ క్రైస్తవులు ఉంటారు, అన్యులు ఉంటారు, అన్యుల పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఇంకా చెప్పాలంటే స్కూల్లో ఏదో లాస్ట్లో ప్రోగ్రామ్ ఉంటుంది కదా, దానికి ఏదో డ్యాన్స్లు వేస్తారండి. మీకు నమస్కారం, మా పిల్లల్ని వేయించొద్దని చెప్పాను. అడిగారు వాళ్ళు, వేయించొద్దని చెప్పాను. ఎందుకని? ఇప్పుడు ఇది అలవాటు చేసాం అనుకోండి, వేసినా తప్పు లేదేమో, మా డాడీ కూడా ఒప్పుకున్నాడు కదా అనే ఫీలింగ్ ఆ చిన్న హృదయంలో నాటుకెళ్ళిపోద్ది. మీకు అర్థమవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, బిడ్డల విషయంలో శ్రద్ధ వహించాలి తల్లి కానీ తండ్రి కానీ. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, కానీ అరే అలాంటి వాటిలో మనం పార్టిసిపేట్ చేయకూడదు నాన్న అని మీరు చెప్పుకోవాలి. స్కూల్ అన్నాక కామన్ అండి, అంటే నిన్ను తీసుకెళ్ళి నిజమే కదా, నువ్వు చెప్పాలా. నువ్వు చెప్పకపోతే అలా అది కరెక్ట్ అనుకుంటారు. బిడ్డలకు చెప్పాలి. ఒక్కసారి రాదు, బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకుని వస్తారు, ప్రతి చెత్త నేర్చుకుని వస్తారు, తప్పు కాదు, వాళ్ళ వయసు అది. కానీ వచ్చిన తర్వాత నేర్పాల్సిన, సరి చేయాల్సిన బాధ్యత ఎవరిది? అది మదర్స్ డే అని చెప్పుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా ప్రతి తల్లి ఉంటేనే నువ్వు నిజమైన తల్లివి, నిజమైన ఆత్మీయురాలివి. నేను అనుకుంటాను మదర్స్ డే అని చెప్పాలని నిలువెత్తు నిదర్శనం అగస్టిన్ తల్లి కనబడుద్ది, యోకేబేది కనబడుద్ది, ఇంకా గొప్ప తల్లులు ఎంతోమంది ఆ జాబితాలో నీ పేరు కూడా రావాలా. అలా ఉంటే మిరియాం ఒక సింగర్ని చేసింది, ఆరోను. ఆలోచించండి, యోకేబేద్తో పాటు ఆ సమయంలో చాలామంది ఉన్నారు కదా, కానీ విచిత్రం చెప్పనా, ఆరోను, మిరియాము, మోషే ముగ్గురు దేవుని సేవలో వాడబడ్డారు లేదా? గట్టిగా చెప్పలు కూడా దేవుని నామస్తు చూద్దామా? ఒక తల్లి గర్భాన్ని పుట్టిన ముగ్గురు పిల్లలు దేవుని పరిచర్లో ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యవంతురాలండి యోకేబేదు. అంటే ఏ రేంజ్లో పెంచింది తల్లి చూడండి. ముగ్గురు. ఈ రోజున చాలామంది సేవకులు ఏమన్నా తెలుసా? మా అమ్మాయి డాక్టర్ అండి, మా అబ్బాయి ఇంజనీర్ అండి, సేవకు మాత్రం సంఘంలో వాళ్ళు రావాలండి. మరి నీ బిడ్డల సేవకి ఇవ్వకపోతే ఎవడిస్తాడు? నీ బిడ్డల సేవకు చదివించు, ఇంజనీర్ చదివించు, డాక్టర్ చదివించు, తప్పులేదు. కానీ మళ్ళీ ఏం చేయించాలా? సేవ చేయించాలి. ఒక కడుపును పుట్టిన ముగ్గురు బిడ్డలు సేవ చేస్తున్నారంటే నిజంగా ఆ తల్లి అంత ధన్యురాలండి, అవునా కదా? యోకేబేదు గొప్ప తల్లి అండి, గొప్ప ఆత్మీయురాలు. మీకు అర్థమవుతుందా? ఆత్మీయ జీవితంలో ఇలాంటి తల్లులుంటే కుటుంబంలో అనేక మంది ఆత్మీయులు తయారవుతారు. కాబట్టి ఇక్కడ కూడి వచ్చిన మీ అందరూ యోకేబేదులాగా పిల్లల్ని ఏ సేవలో పెంచాలా? దేవుని పరిచయం. సేవకు వచ్చేటంటే అందరూ పాస్టర్లు అయిపోమనా? మోషే ఒక్కడే గొప్ప సేవకుడు, అహరోను ప్రధాన యాజకుడు, మిరియాము జస్ట్ సింగరు, అవునా కదా? అంటే ఏదేమని ఏదో పరిచర్లు, మందిర పరిచయం చేయడంలో సేవకుడు ఏదో పరిచర్లు ఇవ్వడం పెంచాలి. అంటే ఈమె ఇంత ఆత్మీయంగా పెంచింది కాబట్టి ఒక కుటుంబంలో ముగ్గురు ప్రయోజకులను చేసింది. ముగ్గురిని కూడా ధనాన్ని సంపాదించడానికి పంపించిందా? ఏం సంపాదించడానికి పంపించింది? పరిచర్య చేయడానికి. ఆత్మీయ జీవితంలో నువ్వు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే, మన బిడ్డలను చదివించాలా, ప్రయోజకులు చేయాలి. అదే సమయంలో నాన్న నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, ఉద్యోగస్తుడు అయినా, ఎంప్లాయ్ అయినా, వ్యాపారస్తుడు అయినా దేవుని పరిచర్యలో ఉండాలి నాన్న అని చెప్పి నీ బిడ్డలకి ఏం చేయాలా? అది ఎవరి వల్ల సాధ్యం? తల్లి తొలి గురువు అంటారు, అంటే ఆది గురువు. కాబట్టి తల్లులారా మీకే చెప్తున్నా, మదర్స్ డే సందర్భంగా నిజంగా మీరు మీ బిడ్డలపై ప్రేమ ఉంటే బిడ్డలను ఎవరి కొరకు పెంచాలి? అటువంటి కృప, అటువంటి యోకేబేదులాగా
మీరందరూ ఉందురుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. తల్లిగా తండ్రిగా ఉన్న నీవెవరైనా సరే ఈ వర్తమానం వింటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న అంశం ఏంటో తెలుసా? దేవుడు ఈ మదర్స్ డే రోజున తెలియజేసే విషయం ఏంటో తెలుసా? యొకేబేదు నీకు ఆదర్శం. ఒక స్త్రీమూర్తిగా నువ్వు ఉన్నావు, ఒక తల్లిగా నీవు ఉన్నావు. యొకేబేదు 3 నెలలు ఎలా బిడ్డను సాకిందో, ఎలా దాచిందో, అహరోన్ని, మిరియాముని, మోషేను ఎలా ప్రయోజకులుగా చేసిందో, నీ కడుపును పుట్టిన ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా దేవుని కొరకు పెంచడానికి ప్రయత్నం చేయి. దేవుని సేవలో పెంచడానికి ప్రయత్నం చేయి. లోకంలో మోషే పెద్దవాడైనప్పుడు అన్నాడు, అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని. ఐగుప్తు యొక్క ధనము కంటే దేవుని కొరకు నిందే మేలు అనుకున్నాడు. ఈరోజు ఈ మాటలు నీ బిడ్డలు అలా పెంచగలవా? నానా, దేవుని సేవలో పెరగాలరా, మందిరంలో పెరగాలరా, పాటల్లో పెరగాలరా, తలంతుల్లో పెరగాలరా, పరిచర్లో పెరగాలరా, దేవుని సేవలో పెరగాలరా, దేవుని కొరకు సంపాదించాలి, ఆత్మను సంపాదించాలని చెప్తున్నావా? ధనం వైపుకు పరిగెలెట్టిస్తున్నావా? ధనం మీదకి మనసు వెళ్లకుండా దేవుని పరిచర్య కొరకు మనసు వెళ్ళేలాగా వాళ్ళని ప్రేరేపిస్తున్నావా? అగస్టిన్ గొప్ప భక్తుడు అవడానికి అతని తల్లి ప్రార్థన కారణం. బిల్లీ గ్రహాం గొప్ప దైవజనుడు అవడానికి అతని తల్లి కారణం. మోషే గొప్ప దైవజనుడు అవ్వడానికి, అహరోను గొప్ప దైవజనుడు అవ్వడానికి, మిరియాము గొప్ప సింగర్గా మ్యూజిషియన్గా అవ్వడానికి తన తల్లి కారణం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వలేకపోతున్నారు, ఇంకా తాగుబోతులుగా తిరుగుబోతులుగా మారిపోతున్నారు అని అంటే నీ ప్రార్థనలో లోపం ఉంది, నీ పెంపకంలో లోపం ఉంది. నువ్వు చెప్పట్లా, నువ్వు పెరగట్లా, బిడ్డలు పెంచట్లా. ఈరోజు సూటిగా స్పష్టంగా దేవుడు టీవీ ముందు కూర్చున్నా నీతోనే, ఓ తల్లి నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. అయ్యా నా బిడ్డ తాగుబోతుగా మారిపోయాడయ్యా, తిరుగుబోతుగా మారిపోయాడని ఏడుస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పెరగలా, నువ్వు పెంచలా. ఆత్మ సంబంధం విషయాలు చెప్పకుండా లోక ధనం కొరకు చెప్పావు, కోట్ల కట్టాలో చెప్పావు, ధనానుకున్న విలువని చెప్పావు. కానీ బైబిల్కున్న విలువని చెప్పావా? వాక్యపు విలువని చెప్పావా? ప్రార్థన విలువని చెప్పావా? నో. అందుకే ఈరోజు అలా మారిపోయి. ఈరోజైనా నీకు అర్థమవుతుంది, దేవా ఈ మదర్స్ డే మాతృదినోత్సవం రోజున ఒక తల్లిగా నా బిడ్డను 9 మాసాలు మోసానయ్యా, పెంచానయ్యా, కానీ ఆత్మీయతలు పెంచలేకపోయాను. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఇక నుంచి దేవా యొకేబేదు లాగా నా బిడ్డను పెంచుతా అనుకుంటే నువ్వున్న ప్రాంతంలో మోకరించి ప్రార్థన చేయి. నీ కొరకు ఒక దైవజనుడిగా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మధ్యాహ్నం వేళ మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ మాతృ దినోత్సవం రోజున మాతో మాట్లాడుతూ వచ్చారు. ఒక తల్లి, అర్థవంతమైన తల్లి, ఆత్మ సంబంధమైన తల్లి ఎలా ఉంటుందో యొకేబేదు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. యొకేబేదు 3 నెలల బిడ్డను పెంచింది. తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంత నలిగిపోయిందో ఆ తల్లి, ఎంత ఏడ్చిందో ఆ తల్లి. అందుకే మోషేని గొప్ప ప్రవక్తగా, ఒక దేవుడిగా అహరోనికి ఆ స్థానంలో మీరు నిలబెట్టారు. కారణం ప్రభు యొకేబేదు ప్రార్థన మోషేని గొప్పవాడిని చేసింది. అగస్టిన్ తల్లి ప్రార్థన అగస్టిన్ గొప్పవాడిగా మార్చింది. ఈ కళ్ళ ముందు నిలబడిన దేని సేవకుడి ప్రార్థన ఈ దేని సేవకుని నిలబెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఎవరైతే దేవా యొకేబేదులాగా నేను కూడా నా బిడ్డల ప్రయోజకులుగా చేయలేకపోయినయ్యా, నా నిర్లక్ష్యమే, నా ఆత్మీయత లేకపోవడమే నా బిడ్డలకి టీవీలు నేర్పాను, సినిమాలు నేర్పాను, పనికి వాళ్ళ విషయాలు నేర్పాను. కానీ యొకేబేదులాగా పాటలు నేర్పలా, మ్యూజిక్ నేర్పలా, దేవుని పరిచర్య ఎలా చేయాలో నేర్పలా, దేవుని కొరకు ఎలా బ్రతకాలో నేర్పలా, ధనము కంటే దేవుని పరిచర్య మేలని నేర్పలా. నాకు బుద్ధి వచ్చిందయ్యా, ఈరోజు వాడు లోకంలో పనికి మాలవాడుగా తరి నా మీదకి ఎదురు తిరిగే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈరోజు దేవా నాతో మాట్లాడావయ్యా. ఈరోజు నా దుఃఖానికి కారణం నా పెంపకమే, నా దుఃఖానికి, నా బిడ్డలు ఎదురు తిరగడానికి కారణం నేను సక్రమంగా లేకపోవడమే నాయన. ఈరోజు వాడు తాగుబోతుగా తిరుగుబోతుగా వచ్చి నన్ను కొడుతున్నాడంటే కారణం నేను సరిగా పెంచలేదయ్యా. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకుని సరి చేసుకుని, నా బ్రతుకుని మార్చుకుని ఇక నుంచి యొకేబేదు వలే నా బిడ్డలకు మంచి బాధ చేస్తానయ్యా, మంచి ఆత్మీయతలో పెంచుతానయ్యా. ముందు నేను పెరిగి నా బిడ్డలు పెంచుతా అని ఎవరు తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరిచి బలపరిచి మరణం వరకు ప్రభువా యొకేబేదు వలే ప్రభువా పెరగడానికి, బిడ్డలను పెంచడానికి అటువంటి కృప, ఆత్మీయత, సమర్పణ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్
అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్ ప్యాడ్ తెచ్చుకోవలెను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.